అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. విమానంలో ఆ ఇద్దరు బాంబులతో దాడికి సిద్ధం. 171 మంది ప్రయాణికుల ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొచ్చి నుంచి చెన్నైకు వచ్చిన విమానం గాల్లో ఉండగా ఇద్దరు ప్రయాణికులు ముష్టి యుద్ధానికి దిగారు. అయితే సినీ ఫైట్ ను తలపించే విధంగా సాగిన ఈ ఫైట్ చెన్నై విమానాశ్రయంలో టెన్షన్ రేపింది. కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి చెన్నైకు శనివారం రాత్రి 171 మంది ప్రయాణికులతో విమానం చెన్నైకు బయలుదేరింది. విమానం గాల్లో ఉండగా కేరళకు చెందిన డేవిస్ 35 సంవత్సరాల వ్యక్తి, అమెరికాకు చెందిన కసన్ ఎలియా 32 సంవత్సరాల వ్యక్తి, ఈ ఇద్దరి ప్రయాణికుల మధ్య వాగ్వాదం ముదిరింది. ఇద్దరు ముసు యుద్ధానికి దిగారు. వీరిని వారించేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించి విఫలమయ్యారు. విమానంలోని సిబ్బంది బుజ్జగించేవారు. అయితే ఇద్దరు కూడా ఏ మాత్రం తగ్గేవారు కాదు. వారు ఇచ్చిన హెచ్చరికలను ఇతర ప్రయాణికులు చెమటలు పట్టించేశాయి. తమ వద్ద బాంబులున్నట్లు, దాడికి రెడీ అన్నట్టు ఆ ఇద్దరు కూడా పరస్పర హెచ్చరికలతో ఉత్కంఠం నెలకొంది. దీంతో ఈ విషయాన్ని చెన్నై విమానాశ్రయానికి పైలట్ సమాచారం అందించారు. చేసేది ఏమీ లేక విమానాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ల్యాండింగ్ చేశారు. రిమోట్ ఏరియాకు తరలించారు. భద్రతా బలగాలు పరుగులు తీశారు. అయితే ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విమానంలోని అందరు బ్యాగులను తనిఖీ చేశారు. క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత విమానంలో ఉన్న ప్రయాణికులు రాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఆ సమయంలో బయటకు పంపించారు. ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే వారిద్దరూ చేసిన ఇలాంటి పనికి ప్రయాణికుల ప్రాణాలైతే గుప్పట్లో పట్టుకొని ఆ విమానంలో ఉండవలసి వచ్చింది. అయితే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు మాట్లాడుకున్న మాటలతోని వాళ్ళు గాల్లో కలిసిపోయినంత పని అయినట్టు వాళ్ళందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.